ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు అక్షితకు పెళ్లి చేస్తానని నువ్వు మాటిచ్చావు. ఆ విషయం మర్చిపోలేదు కదా? ఏంట్రా ఏమైంది? చూడు బామ్మ, అక్షితకు నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చింది కదా. ఇప్పుడేమో ఇంట్లో వాళ్ళందరూ చరణ్కి అక్షితకి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్తుంది. ఇదిగో ఫ్రెండు, నువ్వు గాని మాట తప్పావంటే నేను ఇప్పుడే చచ్చిపోతాను. ఒరే ఆగరా, మాట్లాడితే చస్తాను అని మమ్మల్ని బెదిరించుకో. నువ్వు పెట్టే టెన్షన్కి నీకంటే ముందు నేను పోయేలా ఉన్నాను. మరి తనకు చెప్పు. పల్లవికి ఏవీ చెప్పక్కర్లేదు. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని మాటిచ్చింది కదా, ఖచ్చితంగా తను మాట నిలబెట్టుకుంటుంది. ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. ఏంటమ్మా వాడితో పరాచకాలాడుతున్నావు? పరాచకం కాదు బామ్మగారు. చంటి ఎక్కడ చచ్చిపోతాడన్న భయంతో అక్షితను తనకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. కానీ ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే వేరుగా ఉన్నాయి. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు బామ్మ. అదేంటమ్మా నువ్వే అలా అంటే ఎలాగమ్మా? ఏదో ఒకటి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోమ్మా. అమ్మ పల్లవి, నీకిదే చెప్పడం, ఇచ్చిన మాట నిలబెట్టుకో. అక్షిత, పల్లవి ఇక్కడుండటం వల్లే కదా ఈ పొరపాటు జరిగింది. పెళ్ళైన తర్వాత అది ఈ ఇంటికి కాదు కదా, ఈ ఇంటి చుట్టుపక్కలకొచ్చే అవకాశమే ఉండదు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వదిలేసేయ్. ప్లీజ్ అక్షిత. సరే, టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి. పల్లవి, ఏంటమ్మా? పల్లవి, కాసేపట్లో పెళ్లి మొదలవుతుంది. ఇదే నీకు ఆఖరి అవకాశం. దేని గురించమ్మా? ఇంకా దేని గురించి అంటావేంటమ్మా? అక్షిత చేతి మీద ఐ లవ్ యూ అని రాయాల్సిన చరణ్ ఆ మాటని నీ చేతి మీద రాశాడు. అంటే ఇది డెస్టినీ అని నీకు అర్థం కావట్లేదా? నిజానికి నీకు దక్కాల్సిన ప్రేమ నీ దగ్గరికి వచ్చిందని నువ్వెందుకు అనుకోవట్లేదు? మీరన్నట్టు డెస్టినీ అయితే చరణ్కి నాకే రాసి పెట్టుండాలి కదా. కానీ ఇక్కడ జరుగుతుందది కాదు కదా. అది కాదు పల్లవి, చరణ్ని నువ్వు దూరం చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండగలవా? చెప్పు పల్లవి. అమ్మా, చరణ్ దూరం అయితే నేనేమైపోతానని పక్కన పెట్టండి. ఇందాక చూశారు కదా, నా చేతి మీద పేరుంటేనే అక్షిత తట్టుకోలేకపోయింది. అలాంటిది నేను చరణ్ని ప్రేమించానని గుళ్ళోనూ ఆల్బంలోనూ పాట పాడింది అక్షిత కాదు, నేను అని చరణ్కి చెప్తే చరణ్ దూరం అయితే అక్షిత పరిస్థితి ఏంటమ్మా? ఈ పెళ్ళి ఆగితే ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? నా ఆనందం కోసం అందరూ బాధపడ్డం కరెక్టా? అందరి సంతోషం కోసం నేనొక్కదాన్ని బాధపడ్డం కరెక్టా?
ఏదెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందమ్మా. వదిలేండమ్మా. ఈ పెళ్లి జరగకపోతే అక్షిత తట్టుకోలేదు, జరిగితే చంటి బతకడు. ఇప్పుడు నేనేం నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి? నమస్కారం అమ్మా. నమస్తే పంతులు గారు. నమస్కారం అయ్యా. నమస్కారం పంతులు గారు. రండి. రండి. పంతులు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. పంతులు గారు కావలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. అన్నీ వచ్చేసాయమ్మా. అమ్మా, ఒక అరగంటలో విఘ్నేశ్వరుడి పూజ ప్రారంభించాలి. వధువరులు ఏదైనా అలంకరణ ఉంటే తొందరగా పూర్తి చేసుకోండి. వీడి దుంపదేగా, వీడేంటి పెళ్లి కొడుకు గెటప్ వేసేశాడు? నువ్వేంటి చంటి పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నావు? పెళ్లి కదా మేడం. రేయ్, పెళ్లి నీకు కాదు, మీ అన్నయ్యకి. అయితే నేను పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకోవద్దా? నువ్వెలా వేసుకుంటావయ్యా? పోనీ తోడు పెళ్లి కొడుకు అని అనుకోండి. తోడు పెళ్లి కొడుకంటే నీలాగా తాడులాగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టారా? ఇదిగో చిన్న పిల్లాన్ని కూర్చోబెడతారు. నువ్వు ఈ బట్టల్లో ఉంటే వచ్చిన చుట్టాలందరూ పెళ్ళికొడుకు నువ్వనుకుంటారు. పెళ్లి కొడుకు నేనే అని వీళ్ళెవ్వరికి తెలియదు. రేయ్, వెళ్ళి డ్రెస్ మార్చుకో. మార్చుకోను. ఏ నువ్వు చెప్తే నేను చెయ్యాలా? నాకు నచ్చింది నేను వేసుకున్నాను. కాదు కూడదు అన్నారనుకో, నేను అసలు ఈ పెళ్లిలోకే రాను. రేయ్, రాకపోతే పోరా. నువ్వు రాకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకుంటున్నావా? తాళి కట్టేవాళ్ళు లేకపోతే పెళ్ళెలా జరుగుతుందే పిచ్చి మమ్మీ. సుమా, వాడు అసలే మొండోడు. వాడు అనుకున్నదే చేస్తాడు. వదిలేసే.